హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి స్పిన్ బౌలర్ దెబ్బకి ఇంగ్లాండ్ అయితే పేక మేడలో కూలిపోయిందని చెప్పుకోవచ్చు. బౌలింగ్తో పాటు ఇండియా వచ్చేసరికి బ్యాటింగ్లో కూడా రాణించడం జరిగింది. ఓవరాల్గా ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో సెకండ్ సెమీఫైనల్లో వచ్చేసరికి ఇంగ్లాండ్తో టీమిండియా అయితే తలపడింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. విజయంతో ఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది. అయితే ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 68 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం అయితే నమోదు చేయడం జరిగింది. గత 2022లో జరిగిన ఓటమికి టీమిండియా ఈ ప్రపంచ కప్లో ప్రతీకారం అయితే తీర్చుకుందని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ మాత్రమైతే చావు దెబ్బ కొట్టింది. పిన్ దెబ్బకి ఇంగ్లాండ్ మాత్రమైతే విలవిలలాడిందని చెప్పుకోవచ్చు. ఏ దశల్లోనూ ఇంగ్లాండ్ మాత్రమైతే కోలుకోకుండా ఇండియా మాత్రమైతే దెబ్బ మీద దెబ్బ కొట్టడం జరిగింది. ఇండియా దెబ్బకు మాత్రమైతే పట్టపగలకే మరి ఇంగ్లాండ్ బ్యాటర్లకు అయితే చుక్కలు కనిపించాయని కూడా చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్, అదేవిధంగా కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ దెబ్బలకు ఇంగ్లాండ్ బ్యాటర్లు అయితే పేక మేడలు అయితే కూలిపోవడం జరిగింది. కేవలం 103 పరుగులకి ఆల్అౌట్ అవడం జరిగింది. ఇండియా భారీ దెబ్బకు ఇంగ్లాండ్ మాత్రమైతే చుక్కలు చూపించారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతీకారం ఈ రేంజ్లో ఉంటుందని అయితే ఇంగ్లాండ్ బ్యాటర్లకైనా ఇంగ్లాండ్ టీంకి అయితే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. మనమైతే ముఖ్యంగా చెప్పుకోవాలంటే టీమిండియా ఫ్యాన్స్ మాత్రం అయితే చాలా ఖుషీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రతీకారం తీర్చుకున్నది ఇండియా అని తెలవగానే చాలా ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మ్యాచ్ గురించి విషయానికి వచ్చినట్లయితే ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ మొదటగా ఇండియా వచ్చేసరికి బ్యాటింగ్ చేయడం జరిగింది. నిర్ణీత 20 ఓవర్లో వచ్చేసరికి ఇండియా వచ్చేసరికి 171 పరుగులు చేయడం జరిగింది. 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్కు మధ్యలో వచ్చే వర్షం ఆటంకం కలిగించడం కానీ టీమిండియా బ్యాటర్లు మాత్రమైతే సమిష్టిగా రాణించడం జరిగింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు రాణించడం జరిగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరోసారి అయితే ఇంగ్లాండ్ బౌలర్ల పైన ప్రతిదాడి చేయడం జరిగింది. అతనితో సూర్యకుమార్ యాదవ్ విజృంభించడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ మరోసారి అయితే ఈ మ్యాచ్ను నిరాశపరచడం చెప్పుకోవచ్చు. కేవలం 9 పరుగులకు అవుట్ అవడం జరిగింది. అదేవిధంగా మన రిషబ్ పంత్ కూడా మరోసారి అయితే నిరాశపరిచాడు. కేవలం 4 పరుగులకే అవుట్ అవడం జరిగింది. 40 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన టీమిని ఆ దశలో వచ్చేసరికి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్తోనే వీళ్ళిద్దరు అయితే టీమిండియా భారీ స్కోర్ చేయడంలో వీళ్ళిద్దరు కీ రోల్ పోషించారని చెప్పుకోవచ్చు. ఒక దశ నుండి రోహిత్ శర్మ దంచి కొడుతుంటే మరొక దశ నుండి మన సూర్యకుమార్ యాదవ్ అయితే రెచ్చిపోయి ఆడడం జరిగింది. వీళ్ళిద్దరి దాటికి ఇంగ్లాండ్ బౌలర్ దగ్గర సమాధానం లేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు ధనాధన షాట్లతో వీళ్ళిద్దరు అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా రోహిత్ శర్మ మాత్రమైతే ఇంగ్లాండ్ బౌలర్కి అయితే చుక్కలు చూపించడం జరిగింది. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే విజృంభించడంతోనే అసలు ఇంగ్లాండ్ బౌలర్ బాల్ ఎక్కడ వేయాలో కూడా తేలలేకపోయిందని చెప్పుకోవచ్చు. స్పిన్ బౌలింగ్ కానీ పేస్ బౌలింగ్ కానీ 2 బౌలర్లు కూడా రెచ్చిపోయి ఆడడం జరిగింది వీళ్ళిద్దరు. ముఖ్యంగా రోహిత్ శర్మ వచ్చేసరికి కేవలం 39 బంతుల్లోనే 57 పరుగులు చేయడం జరిగింది. 6 ఫోర్లు 2 భారీ సిక్సర్లతో రాణించడం జరిగింది. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి కేవలం 36 బంతుల్లోనే 47 పరుగులు చేయడం జరిగింది. 4 ఫోర్లు 2 భారీ సిక్సర్లతో వీళ్ళిద్దరూ భీకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత చివరిలో హార్దిక్ పాండ్యా మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. కేవలం 13 బంతుల్లోనే 23 పరుగులు చేయడం జరిగింది. ఒక 4 ఒక సిక్సర్తో రాణించడం జరిగింది. ఆ తర్వాత చివరిలో రవీంద్ర జడేజా 9 బంతుల్లోనే 17 పరుగులు చేయడం జరిగింది. 2 ఫోర్లతో రాణించారు. దీంతో టీమిండియా వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 171 పరుగులు చేయడం జరిగింది. 7 వికెట్లు కోల్పోయి. అదేవిధంగా ఇంగ్లాండ్ బౌలర్ కూడా మెచ్చుకోవాలి. ముఖ్యంగా క్రిస్ జోర్డాన్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. 3 ఓవర్లోనే 3 వికెట్లు తీసి 37 పరుగులు ఇవ్వడం జరిగింది. అతడితో జోఫ్రా ఆర్చర్ కానీ, అదేవిధంగా టోప్లే కానీ, శ్యామ్ కరణ్ కానీ, ఆదిల్ రషీద్ కానీ తలో వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్గా ఇంగ్లాండ్ బౌలర్ మాత్రమైతే సూపర్గానే రాణించడం జరిగింది. అనంతరం 172 పరుగులతో బరిలోకి దిగిన మన ఇంగ్లాండ్ టీం కేవలం 103 పరుగులకే పరిమితమైందని చెప్పుకోవచ్చు. ఇండియా బౌలర్ దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్ దగ్గర సమాధానం లేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇలా వచ్చి అలా అవుట్ అవడం జరిగింది. కేవలం 3 బ్యాటర్లు మాత్రమే 20+ స్కోర్ చేయడం జరిగింది. మిగతా బ్యాటర్లు మాత్రమైతే సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది. జాస్ బట్లర్ 15 బంతుల్లోనే 23 పరుగులు చేయగా, అదేవిధంగా అరివ్ బూట్స్ వచ్చేసరికి 19 బంతుల్లోనే 25 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉండడం జరిగింది. చివరిలో జోఫ్రా ఆర్చర్ వచ్చేసరికి 15 బంతుల్లో 21 పరుగులు చేయడం జరిగింది. 3 తప్ప మిగతా బ్యాటర్లు ఎవ్వరు కూడా రాణించలేరు. అందరూ కూడా సింగిల్ డిజిట్కే అవుట్ అవ్వడం జరిగింది. భారత బౌలర్ దెబ్బకి ఇంగ్లాండ్ బ్యాటర్లు అయితే చుక్కలు చూశారని కూడా చెప్పుకోవచ్చు. ఏ దశల్లోనూ కూడా మన ఇంగ్లాండ్
బ్యాటర్లు అయితే నిలదొక్కలేకపోయారు. టపా అవుట్ అవ్వడం జరిగింది. కేవలం 103 పరుగులకే పరిమితమైందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో టీమిండియా 68 పరుగుల తేడాతోని అద్భుతమైన విజయం సాధించింది. ప్రతీకారం కూడా తీర్చుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో గెలిచిందంటే టీమిండియా బౌలర్ సమిష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్లో గెలిచింది. ముఖ్యంగా స్పిన్నర్లో కుల్దీప్ యాదవ్ కానీ, అక్షర్ పటేల్ కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళ తోడుగా జస్ప్రీత్ బుమ్రా, అదేవిధంగా హర్షదీప్ సింగ్ కూడా రాణించడం జరిగింది. వీళ్ళ దాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు అయితే నిలదొక్కుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే 4 ఓవర్లు వేసిన అక్షర్ పటేల్ 23 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు వేసి 19 రన్స్ ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. వాళ్ళ తోడుగా జస్ప్రీత్ బుమ్రా 2 ఓవర్లు వేసి 12 రన్స్ ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. వీళ్ళు ముప్పుకోవచ్చు. దీంతో టీమిండియా అద్భుతమైన విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టడం జరిగింది. ఫైనల్లో వచ్చేసరికి టీమిండియా సౌత్ ఆఫ్రికాతోనే ఢీకొట్టనుంది. మరి సౌత్ ఆఫ్రికాతో ఢీకొట్టే టీమిండియా మరి అప్పుడు మళ్ళా సమిష్టితో రాణించి సౌత్ ఆఫ్రికా విజయం సాధించి టైటిల్ నెగ్గుతుందా లేదా అనేది అయితే చూడాలి. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి అద్భుతమైన బౌలింగ్ అదేవిధంగా బ్యాటింగ్ ప్రదర్శనతోని అక్షర్ పటేల్ అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. మరి చూద్దాం ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా గెలుస్తా సౌత్ ఆఫ్రికా గెలుస్తా అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.